అందరికీ నమస్కారం. ఈరోజు గణేష్ పెట్టారు కాబట్టి కొంచెం మనం ఒక వీడియో అయితే చేద్దాం. ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. గణేష్ పెట్టారు కాబట్టి సార్ వాళ్ళకి అంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ రాజేష్ సార్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. గణేష్ పెట్టాం కదా, అప్పుడు ఒక కర్రీ చేస్తారు సార్ ఫస్ట్ డే. అదేం కర్రీ చేస్తారో చెప్పండి సార్. పప్పుతో సార్. తుమ్మకూర. ఎస్, కరెక్ట్ ఆన్సర్ సార్ చెప్పారు. హాయ్ నిఖిల్ సార్, ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీకు. ఏంటి అంటే వినాయకుడి దగ్గర గణేషుడు తీసుకొని పెట్టినప్పుడు లడ్డు తీసుకొని వెళ్తారు కదా, ఎందుకు తీసుకెళ్తారు చెప్పండి. ఏదో ఒక చెప్తారు కదా, అది తీసుకొని వెళ్తే లైక్ లక్ వస్తుందని. నైవేద్యం పెట్టండి. గణేశుడు వాహనం ఏంటి చెప్పు. లైక్ ఎలుక. ఇప్పుడైతే మనం అక్కడ లోపల అందరి దగ్గర వ్లాగ్ చూసేసాం కాబట్టి సో ఇప్పుడు మీట్ మై న్యూ ఫ్రెండ్ అశ్వతి. చాలా క్యూట్ ఉంటుంది తెలుసా, ఎంత మంచిగా మాట్లాడుతుంది తెలుసా. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కదా. సో అశ్వతి, can you please tell me like this is Navratri, Ganesh Navratri, right? 10 days we'll keep Ganesh. So here we are keeping only 6 days. So I'll ask you one question. Who is the father and mother of Ganesh? Mahadeva and Parvati. Mahadeva and Parvati. Wow, so good. Can you please tell me the sibling also? Kartikeya. Kartikeya. So good, so good, so good. I'm from. Yes, you are from? I'm from Kerala. My name is Ashwati. I'm from Kerala. Happy Vinayaka Chavithi. హ్యాపీ వినాయక చవితి చెప్తుంది. ఎంత క్యూట్ చెప్తుంది చూసినా. అసలు ఫాలోవర్స్ చూడండి ఎంత ఉన్నారు. అశ్వతి, ఓకేనా. సో ఐఎమ్ మిస్సింగ్ అన్షిఫా ఆల్సో. ఫర్ హర్ ఐ థాట్ ఐ రికార్డ్ సమ్ వీడియోస్ బట్ టిల్ నో ఐ హ్యావ్ నాట్ రికార్డెడ్ ఎనీ వీడియోస్. సో అట్లీస్ట్ యూ ఆర్ దేర్ ఇన్ దిస్ వ్లాగ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒకసారి నాగమణికి మాట్లాడదాం. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం. నేను నాగమణికి ఎట్లా పిలుస్తా తెలుసా? మనీ ప్లాంట్ అని పిలుస్తాను అనమాట. చలో నాగమణి. ఓకే, మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఎందుకు ఇంత ట్రెడిషనల్గా రెడీ అయినా చెప్పు కొంచెం. వినాయక నిమజ్జనం ఉంది కదా. గట్టిగా చెప్పు. వినాయక నిమజ్జనం ఉంది కదా. వినాయకుడు నిమజ్జనం ఉందని చెప్పేసి ఇంత తయారు చేసి వచ్చింది అనమాట. కానీ మంచిగా తయారైందిలే. ఇగో హెయిర్ లిఫ్ట్ చేసింది, హెయిర్ కట్ కూడా. మీ టీఎల్ ఎవరు చెప్పు మనకి? విభీషణ్ సారా? నేను లాస్ట్ టైం విభీషణ్ సార్ ఉండే, ఇప్పుడు దుర్గేష్ సార్ టీమ్కి జాయిన్ చేశారనమాట. అన్షిఫా, ఐ నో దట్ యూ ఆర్ మిస్సింగ్ ఇన్ హైదరాబాద్. ఇఫ్ యూ ఆర్ దేర్ మీన్స్ ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ యూ టు జాయిన్ ఇన్ దిస్ వీడియో, బట్ నో ప్రాబ్లమ్. సో అశ్వతి, డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్, సంథింగ్ ఫర్ Anshifa? Nothing. I miss you, I love you, like that you don't want to say anything. We also missing Anshifa. See how cute she is saying. కేరళ కుట్టి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇక్కడ కాదు, హైదరాబాద్ కాదు, కేరళ. ఓన్లీ 17 years old. ఓకే, థ్యాంక్ యూ అశ్వతి అండ్ థ్యాంక్ యూ నాగమణి. మీకేం క్వశ్చన్స్ అడగట్లేదు ఎందుకంటే ఇప్పటికే పాప చాలా భయపడుతుంది అందుకని. రంజిత, కెన్ యూ ప్లీజ్ జాయిన్ హియర్? ఓకే ఓకే. సి అందరు హాయ్ చెప్పండి మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు కూడా నేను ఇన్ని డేస్ అండి ఒక్కసారి కూడా మాస్క్ తీయలేదు. రంజిత, నువ్వేమైనా చెప్తావా? గణేష్ ఫెస్టివల్ కాబట్టి ఈరోజు డాన్స్ చేస్తావా? ఫుల్ డాన్స్ చేయాలి. ఎట్లా అంటే ఇట్లా వేస్తే మొత్తం బేస్కి ఏమంటారు ఫ్లోర్ ఉంటుంది కింద, అది విరిగిపోవాలి అంతే, విరిగిపోవాలి. సరేనా? ఓకే గైస్, బాయ్ చెప్పేసాను ఇంక అందరు. మీట్ మై న్యూ ఫ్రెండ్. నేమ్ చెప్పు. రమ్య. Hi, my name is Ramya. See, already. వాళ్ళేంటి ఇప్పుడే వెళ్తున్నారు. మేము బ్లాగ్ ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తారు? ఇరిటేట్ చేయకండి. ఓ గాడ్, మళ్ళీ ఫస్ట్ నుంచి. సో నీకు ఎప్పుడైనా ఒకటి అనిపించలేదు నేను ఎప్పుడు రమ్మని మాస్క్ పెట్టుకుంటుందని? అవును, ఎందుకు ఎప్పుడు మాస్క్ పెట్టుకున్నాను? ఇక్కడ ఎవరు నా ఫేస్ చూడలేరు. అలా చూడాలనుకుంటున్నాను ఈ ఫేస్. అది అవ్వదు ఇంకా, అది ఇంకా అది అవ్వదు అనమాట. సో ఇప్పుడు గణేష్ నవరాత్రి కాబట్టి నీకు ఒక స్మాల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి అంటే నీకు తెలుసు కదా ప్రాపర్ ఇక్కడేనా మీది? ఇక్కడే. సో
ప్రాపర్ ఇక్కడ అంటే అయితే గట్టిగా అడుగుదాం ఆన్సర్ అయితే క్వశ్చన్ అయితే ఇగో గణేష్ ఫెస్టివల్కి ఒక స్వీట్ చేస్తాం చూడు. ఏం స్వీట్ పేరు ఏంటి చెప్పు? పులిహోర. స్వీట్ అన్నా నేను స్వీట్ పులిహోర. స్వీట్ పులిహోర అంట. అశ్వతి చూడు స్వీట్ పులిహోర స్వీట్ మోదక్. ఓకే మోదక్ అంట చెప్పేసింది ఆల్రెడీ. ఇగో అరే ఇంకొకటి చేస్తారు గణేష్ ఫేవరెట్ లడ్డు. వీట్ ఫ్లోర్ తోటి చేస్తారు చూడు, గోధుమ పిండి తోటి చేస్తారు అనమాట ఆ స్వీట్. ఉండ్రాల పాయసం. ఉండ్రాల పాయసం అంట. వెరీ నైస్. నాకు ఇప్పటివరకు ఆ నేమ్ తెలియదు అనమాట. మంచిగా చెప్పింది. యూ వాంట్ 2 rupees అంట. చలో గివ్ మీ 2 rupees. గివ్ మీ 2 rupees. ఫోన్ పే అంట. ఐ డోంట్ హ్యావ్ ఫోన్ పే అండ్ గూగుల్ పే. I know phone pay. సరే సార్ ఆమెకు ఉంది అంట. అంతే సింపుల్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య ఈ బ్లాగ్లో జాయిన్ అయినందుకు. ఓకే ఇంకా మనం అయితే ఫుల్ బ్లాగ్స్ అయితే చేద్దాము. ఓకేనా? అందరూ డాన్స్కి రెడీ ఉన్నారు కదా? క్వశ్చన్ అడుగుతాను. ఏ క్వశ్చన్ అంటే మనము గణేశుని పెట్టాం కదా, గణేశుని పెట్టిన రోజు ఫస్ట్ డే ఎవరిని చూడొద్దు చెప్పండి. సార్ చెప్పండి సార్. దుర్గేష్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి ఏంటి అంటే దుర్గేష్ సార్ ఎవరు అంటే మా టీమ్ లీడర్ అనమాట. సెకండ్ ఆల్రెడీ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు దుర్గేష్ సార్ టీమ్ లీడర్ అయ్యారు. సో నమస్తే టీమ్ లీడర్ గారు, దుర్గేష్ సార్ గారు. సలాంవాలేకుం రావు సార్ అంటే నేను ఇక్కడ బొట్టు పెట్టుకున్నా అని చెప్పి సలాంవాలేకుం అంటున్నాడు అంతే, అట్లా ఇంకేం లేదు. సార్ చెప్పండి సార్. అయితే బొట్టు పెట్టుకోవాలి ఒకసారి అప్పుడు చెప్తాను. ఆల్రెడీ మనము గణేశం పెడతాం కదా, ఫస్ట్ డే ఎవరిని చూడొద్దు చెప్పండి. చంద్రుని చూడొద్దు అంట. వెరీ నైస్ వెరీ నైస్. ఎందుకు చూడొద్దు చెప్పండి సార్. ఎందుకు చూడొద్దు అంటే అది తెలియదు. ఎందుకు తెలియదు సార్ అంటే శాపం రైట్. షాప్ క్లాప్స్ తెలుసు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అష్రఫ్ మాట్లాడతారు అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం. అష్రఫ్ అందరూ అష్రఫ్కి క్లాప్స్ కొట్టండి. అష్రఫ్ గణేష్ అంటే ఇప్పుడు అష్రఫ్ ముస్లిం కాబట్టి అష్రఫ్ ఎంత తెలుసు చెప్దాము. గణేశుడు ఎన్ని డేస్ పెడతారో చెప్పు. 9 days or 10 days. సో గుడ్. Claps. క్లాప్స్ మారో. వెరీ నైస్. అష్రఫ్ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఇంకా? Hi guys, సపోర్ట్ చేయండి guys, గంట కొట్టండి. ఏమో గంట కొట్టమంటున్నాడు అంతేగాని ఇంకైతే ఏం చెప్పట్లేడు. ఒకసారి మళ్ళీ అడుగుదాము. హాయ్ గైస్, సపోర్ట్ చేయండి, గంట కొట్టండి. గైస్ ఇంకొకటి ఏంటి అంటే రంజాన్ కి ఒక స్వీట్ చేస్తారు కదా, ఇప్పుడు అష్రఫ్ కి అడుగుదాము ఏం స్వీట్ చేస్తారు. అష్రఫ్ చెప్పు. అష్రఫ్ సేమియా చేస్తాం. సేమియా చేస్తారా? అందులో ఏమేమి యాడ్ చేస్తారు చెప్పు. జీడిపప్పు, బాదాము, కిస్మిస్, పిస్తా, పాలు, నీళ్లు, చక్కెర, నూనె, డాల్డా. ఇందులో నాకు ఒకటి ఏమర్థమైంది అంటే అష్రఫ్ మొత్తం దుర్గేష్ సార్ దగ్గర కాపీ కొడుతున్నాడు, కానీ అష్రఫ్ స్టార్టింగ్ మొత్తం మంచిగా చెప్పిండు. సో ఫస్ట్ టైం అయితే నేను మౌనికతో మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు ఎస్ఏ పరిస్థితి ఎవరితో మాట్లాడితే సారీ. లేదు చెప్పాలి అంటే నేను ఎవరితో మాట్లాడాను ఇక్కడ. సార్ నిజం సార్, ఇక్కడ రమణి ఎవరితో మాట్లాడతారు. రమణి ఎవరితోనే రమణి అయితే ఎవరితోనే మాట్లాడదు. ఒక పిఎల్తో తప్ప ఇప్పుడు ఫస్ట్ టైం మౌనికతోనే మాట్లాడుతున్నారు. మీరు ఓకే ఎస్ మౌనిక గారు నమస్తే అండి. మీకు కూడా నీకు వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అడగండి. గణేష్ ఫెస్టివల్ తర్వాత ఏ ఫెస్టివల్ వస్తుందో చెప్పండి. దసరా వస్తుంది. దసరా వస్తుందా? అంటే నవరాత్రి స్టార్ట్ కాదా డైరెక్ట్? నాకు నవరాత్రి అవి అవడం కాదు కానీ దసరానే వస్తుంది. ఓకే వెరీ నైస్. మీ పేరు చెప్పండి. నా పేరు మల్లిక. కొంచెం గట్టిగా చెప్పండి కొంచెం. నా పేరు మల్లికార్జున్. ఓకే మల్లికార్జున్ రెడ్డి అంట.
ఓకే గణేష్ బాగా ఇష్టం. గణేశుడికి ఫేవరెట్ స్వీట్ ఆర్ ప్రసాదం ఏదో ఒకటి చెప్పండి. ఇష్టం అది మోదక్ మోదక్ మోమోస్ మోమోస్ మోదక్ మోమోస్ మోదక్ మోమోస్ కాదు మా ఊర్లో ఎలుక్కాయలు అంటారు. ఎలుక్కాయలు ఓకే ఎలుక్కాయలు రౌండ్ అంటే ఓకే ఎలక్కాయలు మోమోస్ ఏ కలర్ ఉంటుంది అది గ్రీన్ కలర్ లో ఉంటుంది. తర్వాత మళ్ళీ వైట్ కలర్ లోకి వస్తుంది. ఫస్ట్ గ్రీన్ ఉంటుంది అంటే తర్వాత వైట్ కలర్ వస్తుంది అంటే అది వాటర్ లో వేస్తుంది వాటర్ బబ్బులు అది ఉంటుంది చూడు అలాంటిదా పగలగొట్టుకొని తింటారు. తింటారు. ఓకే అది తింటారంట సో ఇట్లా నడుస్తుంది మనది మీరు చెప్పండి ఈ రోజు లాస్ట్ డే అనమాట ఈ రోజు గణేష్ అంటే 6 days కాబట్టి సార్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు అందరు దగ్గరికి జరా అయ్యో అష్రఫ్ చూడు వీడియో తీస్తున్నాడు ఇగో ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు 6th డే మేము గణేష్ని తీసేస్తున్నాం అనమాట ఇంకా ట్యాంక్ బండ్ తీసుకొని పోతాము ఈ ప్రిపరేషన్స్ అంతా ఇంకా దుర్గేష్ సార్కి తెలుసు బట్ ఒకటి చెప్పాలి ఏంటి అంటే ఈ వీడియోలో విభీషణ్ సార్ లేరు కొంచెం సైలెంట్ ఏమైంది సార్ మీరు అందరు ఇట్లా సైలెంట్గా ఉన్నారు మాట్లాడుతున్నావు కదా ఓకే మీరు ఏదైనా మాట్లాడండి ఓకే డన్ బాయ్ ఫ్రెండ్స్ సర్పక్క సర్పక్క ఇంకొకటి ఏంటంటే మన పాతది టంగ్ ట్విస్టర్ ఒకటి వైరల్ అయింది మన వీడియోలో మన ఛానల్లో సో అది నేను మీకు చెప్పబోతున్నా అట్లీస్ట్ మీ ఇద్దరు ఎవరో ఒకటి ట్రై చేసినా నో ప్రాబ్లం ఓకేనా ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యూ స్క్రీమ్ వి ఆర్ స్క్రీమ్ ఫ్రమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రావట్లేదా రావట్లేదు క్రీములు ఏం మొత్తం మాకు రావు అవన్నీ చెప్పని అనిపది ఇప్పుడు సార్ నాకు ఏదో చెప్తానంట అప్పుడు నేను రిపీట్ చేయాలంట సార్ చెప్పండి సార్ అది మల్లికార్జున చెప్తున్నా. తెలియదు సార్ నాలుగు నాలుగు ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు అని చెప్పండి. కాదు అది కదా 4 ఎర్రవి 6 నల్లవి 4 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు చెప్పడమని 4 సార్ తెలుగు కొంచెం అంత టఫెస్ట్ సార్ మనకి ఓకే తెలుగు లారీలు ఓకే 4 ఎర్ర లారీలు 4 ఎర్ర వల్ల ఓకే ఓకే 4 ఎర్ర లారీలు అది చెప్తున్నా అవసరం మళ్ళీ ఓకే ఓకే 4 ఎర్ర లారీలు 4 ఎల్లరా అంటే నేను ఇప్పటివరకు సార్ మాస్క్ తీసాను ఒకసారైనా తీసి వేసుకురాలేదు వేసుకొని రాలేవు వేసుకొని రాలే కాదు సార్ మాస్క్ ఎప్పుడైనా తీసేసానా అంటే చూసారా ఫస్ట్ టైం ఒక్కసారి కూడా మాస్క్ తీయలే అనమాట అందుకే అని చెప్పేసి ఇప్పుడు కూడా మాస్క్ పెట్టుకునే చేస్తున్న వీడియో అంటే ఒకరోజు బ్లాక్ కలర్ మాస్క్ ఒకరోజు వైట్ కలర్ మాస్క్ ఇట్లా వైట్ మా దుర్గేష్ సార్ ఏమంటున్నారంటే మీకు పులిహోర అంటే ఎలా చేస్తారో అడుగుమంటున్న క్వశ్చన్ చెప్పండి మీకు వచ్చా స్టార్టింగ్ నుంచి చెప్పాలా లేదంటే మధ్యలో నుంచి చెప్పాలా? ఆ పొయ్యి అంటే గ్యాస్ స్టవ్ వెలిగించి రైస్ ఉండి ఓకే స్టవ్ అయిపోయింది అంటే గ్యాస్ అయిపోయింది ఏం చేయాలి అప్పుడు తెచ్చుకోవాలి. ఓకే గ్యాస్ అయిపోతే కొత్త తెచ్చుకోవాలి కదా. అలాంటి పక్కింట్లో పోవాలి. సార్ అమౌంట్ లేదు మా దగ్గర ఛానల్ క్రియేట్ చేస్తున్నా అమౌంట్ లేదు మా దగ్గర అమౌంట్ లేదు మన దగ్గర అప్పటి నుంచి అసలు గంట కొట్టండి ఆయన అందరూ టెంపుల్లో వెళ్ళి ఎన్నిసార్లు గంట కొట్టినా నాకు అర్థం అవ్వట్లేదు నేను చెప్పిన వారికైనా చూసిన వాళ్ళు అందరు గంటలు యూట్యూబ్లో ఇంకొకటి చెప్పాలి సీరియస్ గా చెప్తున్నాను దుర్గేష్ సార్ ఉన్నారు కదా సేమ్ మా బాబాయ్ ఎట్లా డైలాగ్ చెప్తాడో అట్లాంటి డైలాగ్లో చెప్తాడు ఇంకొకటి ఏం తెలుసు నాకు ఇక్కడ ఏం భయం లేదు ఎందుకంటే రాజేష్ సార్ సేమ్ మా పెద్దనాన్నలానే ఉంటాడు తెలుసా సేమ్ టు సేమ్ మా పెద్దనాన్నలా ఉంటాడు అనమాట ఆయన ఫేస్ స్మైల్ కోపం వచ్చినా
అష్రఫ్ క్లాప్స్ కొట్టండి అన్నారు. ఇంకా మర్చిపోలేదు ఏమి. అమ్మా